యజ్ఞాత్తాత్ కర్మణోన్యత్ర యజ్ఞాత్కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధనః లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర ముక్త సంగ సమాచర సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా సహ యజ్ఞాః ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః పురోవాచ ప్రజాపతిః అనేన ప్రసవిష్యధ్వం అనేన ప్రసవిష్యధ్వం ఏష వోస్త్విష్ట కామదుఃఖ ఏషవోస్త్విష్ట కామధుక్ దేవాన్ భావయతానేన దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ శ్రేయః పరమవాప్స్యత ఇష్టాన్ భోగాన్ హి वो దేవా ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞ భావితా దాస్యంతే యజ్ఞ భావితాః దత్తాన ప్రదాయేభ్యో తైర్దత్తాన ప్రదాయైభ్యో యో భుంక్తే తేన ఏవ సహ యో భుంక్తేస్తేన ఏవ సహ యజ్ఞశిష్టాశినః సంతో యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషై ముచ్యంతే సర్వకిల్బిషైః భుంజతే తే త్వగం పాపాయే భుంజతే తే త్వగం పాపా ఏ పచంత్యాత్మకారణాత్ ఏ పచంత్యాత్మకారణాత్ అన్నాద్భవంతి భూతాని అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధన్న సంభవః పర్జన్యాదన్న సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః యజ్ఞః కర్మ సముద్భవః కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం ఏవం ప్రవర్తితం చక్రం ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతిహయః నానువర్తయతిహయః అగాయురింద్రియారామో అఘాయురింద్రియారామో మోహం పార్థ సజీవతి మోఘం పార్థ సజీవతి. పనులని ఒక యజ్ఞంలాగా అంటే నిస్వార్థంగా భగవత అర్పితంగా చేయాలి, లేదా ఆ పనులు మనలను ఈ జగత్తులో కర్మబంధములలో కట్టివేస్తాయి. కాబట్టి నిర్దేశింపబడిన విధులను వాటి ఫలితములపై ఆసక్తి లేకుండా ఈశ్వర తృప్తి కోసం నిర్వర్తించండి. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు మానవ జాతిని వాటి విధులతో పాటుగా సృష్టించి ఇలా చెప్పాడు: యజ్ఞములను ఆచరించటం ద్వారా వర్ధిల్లండి. మీరు సాధించాలనుకున్న వాటన్నిటినీ అవే మీకు ప్రసాదిస్తాయి. యజ్ఞముల చేత దేవతలు ప్రీతి చెందుతారు. దేవతల మనుష్యుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు, సౌభాగ్యం కలుగుతుంది. యజ్ఞములు చేయటం వలన తృప్తి చెందిన దేవతలు జీవిత నిర్వహణకు అవసరమైన అన్నిటినీ ప్రసాదిస్తారు. తమకు ఇవ్వబడిన దానిని తిరిగి నివేదించకుండా తామే అనుభవించేవారు నిజానికి దొంగలే. యజ్ఞములో ముందుగా నివేదించగా మిగిలిన ఆహారమునే భుజించే ఆధ్యాత్మిక చింతన గల సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తులవుతారు. తమ భోగమునకే అన్నం వండుకునేవారు పాపమునే భుజిస్తారు. సమస్త జీవులు ఆహారం మీద ఆధారపడి జీవిస్తాయి. వర్షముల వలన ఆహారం ఉత్పన్నమవుతుంది. యజ్ఞములు చేయటం వలన వానలు కురుస్తాయి. నిర్దేశింపబడిన కర్తవ్యములను అంటే విహిత కర్మలను ఆచరించడం వలన యజ్ఞము జనిస్తుంది. మానవుల విహిత కర్మలు అంటే కర్తవ్యములు వేదములలో చెప్పబడ్డాయి. వేదములు స్వయంగా ఆ భగవంతుని నుండే వ్యక్తమయ్యాయి. కాబట్టి సర్వవ్యాపి అయిన భగవంతుడు నిత్యము యజ్ఞ కార్యములలో స్థితుడై ఉంటాడు. వేదములచే నిర్దేశింపబడిన ఈ యజ్ఞ చక్రములో
తన బాధ్యతను నెరవేర్చని వారు పాపులు. వారు తమ ఇంద్రియ భోగముల కోసమే జీవిస్తారు. అట్టి వారి జీవితము వ్యర్థం.